అమలాపురం తలపించేలా కటికపల్లి మైనింగ్ అనుమతులు కోరంతా తువ్వకాలు కొండంతా నిమిషాలకు వచ్చాడు. మేము వచ్చి చిన్న దెబ్బ ఉంది లేపుతామని చెప్పాడు. అంటే వద్దు సార్ రావద్దు, మేము ఇన్నే ఉన్నాము, వద్దు దెబ్బ కావద్దు అని అన్నా కానీ ఇక పోతూనే ఉండు. 5 నిమిషాలు కూడా ఒక్క నిమిషం కాలే, గాని నుంచి పోయిండు. పోతూనే ఉండు, మడికాడు కూడా తాగలే, దెబ్బ లేపుతూనే ఉండు. ఇక ఎందుకు పట్టుకున్నా వదిలేసి వస్తూనే ఉన్నాయి. ఇక వద్దాన్ని మీద పడుతుంది, మళ్ళీ ఎట్లా చేయాలి? మేము చేస్తే మా ప్రాణం ఇస్తాడు. ఆయనకు డబ్బు ఉండొచ్చు, మాకు లేకపోవచ్చు. ఎవడు వెంకటేశ్వర సార్, వెంకటేశ్వర సార్. మరి మేము ఏం చేయాలి? బండి మలుపుతూనే ఉండు. ఆయన వచ్చి చూసి వచ్చిపోయి అదే ఆభరాలు లంచదాన్ని కొడుకుంటాను. మా అక్క తిడుతుంటే అమ్మదానం వెళ్ళిపోయాను. మరి వెళ్ళిపోయినాడు ఎందుకు వచ్చి చూలే మేము మొత్తుకుంటుంటే రావాలి కదా సార్. ఆయన పెళ్ళం పిల్లలు ఉంటాయి అయితే మరి వాడు అసలు అట్లనే లేపుతాడు ఆ దెబ్బ వాడు. మరి మేము మనుషులేం కామా? వాడే మనిషి. మాకు ఇల్లు ఖరాబ్ అవుతున్నాయి సార్. వాళ్ళు దెబ్బ పెట్టినప్పుడల్లా వాళ్ళు వాషింగ్ లేపితే మొత్తం వాసనకి అయితే మాకైతే రోగాలు వస్తున్నాయి. సగం రోగాలు కంపు వాసన. మహేశం కాన్సెన్సీ, కందుకూరు మండల్, కట్కెపల్లి గ్రామం, రెవెన్యూ రాష్లూరు. ఇక్కడ మైనింగ్ ర్యాంక్ సిలికాన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 2009లో వచ్చి ఈరోజు అక్రమంగా మైనింగ్ తవ్వి ఈ గుట్టలను భూమి లెవెల్గా తవ్వుకుంటా అని చెప్పి ఈరోజు దాదాపు ఒక 300 నుంచి 400 మీటర్ల లోతు, అంటే ఒక 1000 ఫీట్ల లోతు తవ్వి అక్రమంగా ఇక్కడ నుంచి క్రషర్ని తరలిస్తున్నారు. దీనికి పర్మిషన్లు ఏవి కూడా కరెక్ట్ లేవు. అక్రమ మైనింగ్ గురించి, నియమ నిబంధనల గురించి అటు చేస్తున్న పాపాల విషయంలో 2014 ఏప్రిల్ 24 తారీఖు నాడు సంబంధిత కందుకూరు మండల రెవెన్యూకు ఎంఆర్ఓకు లెటర్ ఇస్తూ కాపీ టు అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ సైన్స్ జియాలజీ అని ఇస్తే అతను ఏం చేసిందంటే నేను ఇచ్చినటువంటి లెటర్ని వెనక సైడు